ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన కల్పిస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు సెంతన్ రామరాజు, కమ్మగాని కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ 10 ఏళ్ల ప్రజా హక్కుల విధ్వంసపు పాలనను పాతరేసి తెలంగాణ ప్రజలు నవశకానికి నాంది పలకాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగానే 6 గ్యారంటీలలో భాగంగా మెగా డిఎస్సి వేశామని అన్నారు. గత దశాబ్ద కాలంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. సమైక్య రాష్ట్రంలో ఉన్న అన్యాయం కంటే కూడా ఎక్కువ గత 10 సంవత్సరాలు జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో ముందుకు వచ్చి ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడదని చెప్పిన క్రమం లోపల మరి తుక్కుగూడలో ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు ఏదైతే ఉందో ఆ 6 గ్యారంటీలు మేము అమలు చేస్తాం, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పినటువంటి సోనియమ్మ మాటలు నమ్మి ఇలా తెలంగాణ ప్రజలు అత్యధిక మేరతోటి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ నిరుద్యోగ సమస్య అనేటువంటిది గత 10 ఏళ్ల నుంచి కూడా ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్న సందర్భం ఉన్నది. మరి అవన్నింటికి కూడా వీడుకోలు పలుకుతూ ఇలా ప్రభుత్వం మెగా డిఎస్సి 10 ఏళ్లలో కేసీఆర్కు చేతగాని మెగా డిఎస్సి అనేటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఆశీస్సులతో అదే గారి నాయకత్వంలో మా మానుకోట ముద్దుబిడ్డ ప్రీతమ నాయకులు డాక్టర్ ముల్లయ్య గారి నాయకత్వంలో లోపల ఇవాళ నిరుద్యోగులు చాలా మంది వాళ్ళ చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మహబూబాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోపల బాంబులు కాల్చి సంతోషాన్ని వ్యక్తపరుచున్నారు. ఆ ప్రక్రియను వాళ్ళు పూర్తి చేయలేదు. ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం రాలేదు, మనం చూసాం. అందుకే ఇప్పుడున్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వంలో భాగంగా ఇప్పటి వరకు 30,000 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం తిరగక ముందే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అదే ప్రక్రియలో భాగంగా మెగా డిఎస్సిని నిజంగా కూడా నిర్వర్తించడం. ఇప్పుడు ఇవన్నీ మన నిరుద్యోగులకు ఈ పథకాలు ఏవైతే ఈ నిరుద్యోగ సమస్యలు అయితే ఉన్నాయో వారికి అంకితం చేస్తూ ఈ ఉద్యోగ భర్తీలను కూడా నిరుద్యోగులకు వాళ్ళందరికీ ఇవి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరందరూ తిరిగి తట్టాబుట్టా సర్దుకొని మనం యూనివర్సిటీలలో కావచ్చు, హైదరాబాద్ కాకతీయ యూనివర్సిటీలోకి వెళ్ళి మీరు క్రమశిక్షణతోటి మీరు చదువుకోండి. ఎటువంటి పైరవులు లేకుండా ఈ ఉద్యోగ భర్తీలను మేము నోటిఫై చేస్తాము. మెరిట్ స్టూడెంట్లకి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఉద్యోగ అవకాశాలన్నింటినీ పేద, దళిత, బహుజన ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లను భర్తీ చేస్తాం, మెరిట్ ద్వారానే భర్తీ చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది. ఇంతకు ముందు వారు ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే ఈ పోస్టులు ఏవైతే భర్తీ చేయాలనుకున్నారో అవి కేవలం ఇప్పుడు ఉన్నటువంటి బఠానీలను అమ్ముకున్నట్టుగానే ప్రశ్నాపత్రాలను వాళ్ళు అమ్ముకున్నారు, మనం చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. అనేకమైనటువంటి నోటిఫికేషన్లు ఏవైతే రాబోతున్నాయో రాబోయే రోజుల్లో ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్కరి పద్ధతిగా ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఈ ప్రక్రియను మేము భర్తీ చేస్తాము. అలాగే నిరుద్యోగులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కష్టపడి చదవండి, మెరిట్లో మీరు ఉద్యోగాలు సాధించండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివృద్ధి పథకం వైపు నడిపించే బాధ్యత మీదేనని చెప్పేసి మీకు ఈ విషయం